హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక 18 నుంచి 40 లోపు వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇక వివిధ వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఇక వీటి గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఇక ఇప్పటి నుంచే ఈ పథకంలో చేరటం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందవచ్చు. వృద్ధాప్యంలో మీకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఇవి సహాయపడతాయి. నెలకు 3000 వరకు మీరు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాలు ఏంటి, ఎవరెవరు చేరవచ్చు, ఎలా చేరాలి అనే విషయాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఇక దీనికి ఎవరు అర్హులు అంటే అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, రిక్షా పూలర్లు, అలాగనే వ్యవసాయ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్, పిఎం లఘు వ్యాపారి మన్ధన్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇక ఐటీ పరిధిలోనే రాని రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల వ్యాపారులు, చిన్న హోటల్స్ యజమానులు, రిటైల్ షాపుల యజమానులు, చిరు వ్యాపారులు అర్హులు. ఈ పెన్షన్ పథకానికి అర్హత ఉండాలి అంటే నెలవారీ ఆదాయం 15,000 లోపు ఉండాలి అని చెబుతున్నారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేని ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు చేనేత, స్వర్ణకారులు, అలాగనే భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు చేరవచ్చు. ఇక వయసు చూసినట్లయితే 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలని చెబుతున్నారు. ఇక ప్రీమియం ఎంత ఉంటుందంటే మీరు మీ వయసును బట్టి మీ ప్రీమియం ఉంటుంది. తక్కువ వయసులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 55 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 పెన్షన్ అయితే అందిస్తారు. ఇక పెన్షన్దారుడు చనిపోతే నామినీకి నెల నెల 1500 అందిస్తారు. ఏ వయసులో చేరినా 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. సమీపంలోనే కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది.